క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పెంతకోస్తు మహోత్సవ వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం. సర్వేశ్వరుని ఆత్మ లోకమంతటా వ్యాపించెను, సమస్తము వారి ఆధీనములో యున్నది. ధ్వనించిన ప్రతి మాట వారికి తెలియను. హల్లెలూయా. ముందుగా దేవుని యొక్క వాక్యాలను ఆలకించుదాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. పెంతకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుండుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. పునీత పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు మరియు 12-13 వచనాలు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వానిని ఒసగు ఆత్మ ఒక్కడే. సేవలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరకును ఒకే దేవుడు సామర్థ్యము నొసగును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. పునీత యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనము నుండి 23వ వచనం వరకు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు కథోలిక శ్రీ సభ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో కొనియాడే పెంతకోస్తు మహోత్సవం. ఈ రోజును శ్రీ సభ జన్మదినోత్సవముగా జరుపుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభువు వాగ్దానము చేసినట్లుగా ఈ రోజునే పవిత్రాత్మ దేవుడు శిష్యులపై శక్తితో వేంచేసి శ్రీసభ యొక్క సువార్త కార్యానికి అధికారికముగా పునాదులు వేశారు. యూదుల సాంప్రదాయంలో పెంతకోస్తు అంటే పాస్కా పండుగ జరిగిన 50 రోజులకు కృతజ్ఞతాపూర్వకంగా జరుపుకునే కోతకాలపు పండుగ. మోషే సినాయి పర్వతముపై దేవుని ఆజ్ఞలను పొందిన రోజును కూడా వారు గుర్తు చేసుకుంటారు. అయితే నూతన నిబంధనలో ఇదే రోజున దేవుడు తన ఆజ్ఞలను రాతి పలకలపై కాక పవిత్రాత్మ ద్వారా మన హృదయాలపై లిఖించారు. ప్రియ సహోదరి సహోదరులారా, పెంతకోస్తు పండుగ అంటే భయము నుండి ధైర్యము వైపు అని మనము ధ్యానించవచ్చు. ప్రభువు ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత శిష్యులు ఒంటరి వారయ్యారు. నేటి సువార్తలో విన్నట్లుగా యూదుల భయము చేత వారు పై గదిలో తలుపులు మూసుకొని దిక్కుతోచని స్థితిలో నిరాశతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కానీ వారు అమూల్యమైన సమయాన్ని వృధా చేయలేదు. ప్రభువు మాటపై విధేయత చూపి, ప్రభువు మాటపై విశ్వాసము నమ్మకము ఉంచి మరియ తల్లితో కలిసి ఏక మనస్కులై ప్రార్థనలో గడిపారు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి బలమైన గాలి వంటి ధ్వని వచ్చి ఆ ఇల్లంతయు నిండిపోయింది. అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి వారిపై
నిలిచాయి. బలమైన గాలి లేదా శ్వాస అంటే అది దేవుని సృష్టి జవజీవాలకు సూచన. నాడు మట్టి బొమ్మలో శ్వాస ఊది జీవాన్నిచ్చినటువంటి దేవుడు నేడు భయపడి చచ్చినట్లున్న శిష్యులలో పవిత్రాత్మ శ్వాసను ఊది నూతన సృష్టిగా వారిని మార్చి ఉన్నారు. పవిత్రాత్మ గాలి లాంటిది. ఒక పడవ సముద్రంలో ముందుకు సాగాలంటే దానికి తెరచాపలు విప్పాలి. మన జీవితాలు కూడా అంతే. మన ప్రార్థన, మన విశ్వాసం అనే తెరచాపలను విప్పినప్పుడు పవిత్రాత్మ అనే దైవిక గాలి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. తెరచాపలు మూసి ఉంచితే అంటే మన హృదయాలను కఠినము చేసుకుంటే గాలి వీచినా పడవ కదలదు. అగ్ని జ్వాలలు అంటే దైవ సాన్నిధ్యానికి, పవిత్రతకు మరియు దైవాగ్ని వంటి ఉత్సాహాన్ని సూచిస్తుంది. పవిత్రాత్మను పొందిన వెంటనే తలుపులు మూసుకున్న శిష్యులు వీధులలోకి వచ్చారు. అంతవరకు భయపడినటువంటి పేతురు మరియు మిగిలిన అపోస్తలులు, విశ్వాసులు ధైర్యంతో యేసుక్రీస్తు మరణోత్సాహాలను గురించి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారు. శిష్యులు పవిత్రాత్మ రాకముందు చల్లబడిన బొగ్గుల వలె ఉన్నారు. కానీ పెంతకోస్తు నాటి అగ్ని వారిని వెలిగే నిప్పు కణికలుగా మార్చింది. అలాగే మన కథోలిక విశ్వాసం చల్లారిపోకుండా ఉండాలంటే నిరంతరము పవిత్రాత్మ అగ్ని మనలో రగులుతూ ఉండాలి. శ్రీసభ జన్మదినంలో మరియ తల్లి ఒక తల్లిగా, ప్రార్థనా శక్తిగా నిలిచారు. మన జీవితాల్లో పవిత్రాత్మను ఆహ్వానించటానికి మరియ తల్లి ప్రార్థన ఎంతో అవసరమో ఈరోజు మనమందరము కూడా గుర్తించాలి. ఇక పెంతకోస్తు పండుగ అంటే భాషల గందరగోళము నుండి ప్రేమ భాష వైపు అని మనం ధ్యానించవచ్చు. నాడు బాబెలు గోపురం వద్ద మానవుని అహంకారం వల్ల భాషలు మారిపోయి మనుషుల మధ్య విభేదాలు, గందరగోళం ఏర్పడ్డాయి. కానీ పెంతకోస్తు రోజున పవిత్రాత్మ దేవుడు ఆ విభేదాలను తొలగించారు. ఎక్కడెక్కడో నుండి వచ్చిన రకరకాల భాషల ప్రజలు అపోస్తలులు మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా తమ సొంత భాషల్లో వినగలిగారు. పవిత్రాత్మ మాట్లాడిన ఆ భాష మరేది కాదు, అది క్రీస్తు ప్రేమ భాష. ఆ ప్రేమ భాష లోకమంతటినీ ఏకం చేసింది. ఇదే శ్రీసభ యొక్క కథోలిక విశ్వజనీన స్వభావం. కులాలు, రంగులు, ప్రాంతాల పరంగా విడిపోయిన ప్రపంచాన్ని పవిత్రాత్మ దేవుడు శ్రీసభ ద్వారా ఒక్కటి చేస్తున్నారని ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ యొక్క వరములు, ఫలములను గురించి కూడా ఈరోజు మనము ధ్యానించాలి. పునీత పౌలు కొరంథీలకు రాసిన లేఖలో తెలిపినట్లు మనందరికీ లభించే కృపావరములు, సేవలు వేరువేరుగా ఉండవచ్చు. కానీ వాటన్నింటినీ అనుగ్రహించే ఆత్మ ఒక్కడే. మనందరము జ్ఞానస్నానము ద్వారా ఒకే ఆత్మయందు జ్ఞానస్నానము పొంది క్రీస్తు యొక్క ఒకే శరీరముగా, ఒకే శ్రీసభగా, సంఘముగా మార్చబడ్డాం. గలతీలకు రాసిన లేఖలో పౌలు గారు హెచ్చరిస్తున్నట్లు మన శరీర కోరికల ప్రకారం జీవించక ఆత్మను అనుసరించి మనము జీవించాలి. ఎందుకంటే శరీర కార్యాలు దేవుని రాజ్యానికి మనల్ని దూరం చేస్తాయి. అదే పవిత్రాత్మ మనలో ఉంటే మన జీవితాలు ఆత్మ ఫలాలతో వికసిస్తాయి. ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత మరియు నిగ్రహం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ దేవుడు ఇచ్చే గొప్ప కానుకలు ఏమిటంటే, ఒకటి శాంతి మరియు రెండవది పాప క్షమాపణ. నేటి సువార్త భాగములో పునరుత్థానుడైన యేసు శిష్యుల మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అని ఆశీర్వదించారు. ఆ తరువాత వారిపై శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు, ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును అని పలికారు.
క్రీస్తు తన సువార్త పరిచర్యను కార్యాన్ని శ్రీసభకు ఈ విధంగా అప్పగించారు. లోకానికి శాంతిని పంచడం మరియు పాప క్షమాపణ ద్వారా దేవునితో సమాధానపరచటమే ఆ పరిశుద్ధమైనటువంటి కార్యం. కనుక పాప సంకీర్తనము చేసినప్పుడెల్లా మన హృదయాలలో నిరంతరము పెంతకోస్తు పండుగ జరుగుతుందని మనం తెలుసుకోవాలి. అలాగే పవిత్రాత్మ సహాయము లేకుండా మనము క్రీస్తుకు సాక్షులుగా జీవించలేం. యోహాను 15వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్లుగా సత్యస్వరూపి అయిన ఆత్మ మనలను సంపూర్ణ సత్యము వైపు నడిపిస్తుంది మరియు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చే ధైర్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ యొక్క వరాన్ని పొందుకున్నటువంటి వారు ఈ విధంగా జీవిస్తారు. వారు దేవుని యందు ఆనందిస్తారు, దేవుని పని చేయటానికి పరితపిస్తారు, శాంతి కలిగి జీవిస్తారు, మంచి నడిపింపులో జీవిస్తారు, దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తారు, దేవుడు ప్రసాదించిన దైవ జ్ఞానము కలిగి జీవిస్తారు. స్వప్రయోజనాలకు, శరీర ఆనందానికి ఏమాత్రము తావు ఇవ్వరు. దేవుని కార్యములే నా జీవితంలో మేలైనవిగా అని భావిస్తారు, విశ్వసిస్తారు. దేవుని యందు విశ్వాసము, భయము, భక్తి, దేవునితో సహవాసము చేయాలనే తపన కలిగి జీవిస్తారు. సాటివారి ఎడల ప్రేమ, ఐక్యత, స్వచ్ఛత కలిగి ఉంటారు. సైతాను క్రియలు వారి జీవిత దరిదాపులకు కూడా రానియకుండా సైతానుని పన్నాగాలను కనుగొని దానిని దూరముగా పారద్రోలుతారు. నేను దేవుని వద్దకు చేరుకోవాలి, పవిత్రముగా జీవించాలి, నా ఆత్మ నశించకూడదు, దేవుని నిత్య జీవములో నా ఆత్మ చేరుకొని సంతోషించాలని నిత్యము వారి ప్రయత్నం సఫలం కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవునికి సాక్షులుగా జీవిస్తారు. ఇతరులను కూడా దేవుని సాక్షులుగా జీవింపచేయటానికి వారు ప్రయత్నించి దేవుని వద్దకు అనేక ఆత్మలను చేర్చుతారు. పాపమును అసహించుకుంటారు. పాపము చేసే వారిని విడిపించటానికి, దేవుని భక్తిలో జీవింపచేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని మనము ప్రశ్నించుకుందాం. మనలో పరిశుద్ధాత్మ దేవుని క్రియలను జరిపించటానికి మరి ఈ స్వభావములు, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకొని పవిత్రాత్మను కలిగి జీవించటానికి మనము త్వరపడుదాం. మనం ఇంకా భయాలనే లోపలి గదుల్లో తలుపులు మూసుకొని జీవిస్తూ ఉన్నామా? మన జీవితాలలో ఆత్మఫలాలు కనిపిస్తున్నాయా, లేక శరీర కార్యాల వైపు మొగ్గు చూపుతున్నామా? పవిత్ర బలి పూజలో త్రిత్వైక దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ పవిత్రాత్మ దేవుని మన హృదయాలలోనికి ఆహ్వానించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభువు అని అంగీకరింపజాలడు అని దేవుని వాక్కు మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. పవిత్రాత్మ ప్రతి వ్యక్తిలోనూ కొన్ని కృపావరములను ఒసగుతారు. కృపావరములు అంటే దేవునికి ఆమోదయోగ్యమైన దైవరాజ్య విస్తరణకు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటానికి ప్రతి వ్యక్తిలోనూ దేవుని కృపావరముల కృప ఒసగబడుతుంది. కృపావరములు అంటే దేవాలయములో చక్కని స్వరముతో దేవుని పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించే వరం. ఈ వరం దేవుని కృపావరమే. దేవుని ప్రసంగాన్ని మంచిగా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో దేవుణ్ణి చాటడం, ఆయన మహిమ కార్యాలు, అద్భుత కార్యాలు ప్రజలకు తెలియజేయడం, ప్రజలను విశ్వాసంలో బలపరిచేటట్లు మంచి సందేశాన్ని చెప్పగలగడం, ఇది దేవుని గొప్ప కృపావరమే. ఇతరులకు సేవ చేసే వరం, ఇది పవిత్రాత్మ కృపావరమే. దేవాలయాన్ని శుభ్రపరచటం, దేవుని ఆరాధనకు దేవాలయమును సిద్ధము చేయటం, ఇది కృపావరమే. ఎవరైనా బాధలో ఉంటే చూస్తూ ఊరుకోక వారి బాధలు తొలగించటానికి వారికి తోడ్పాటు అందివ్వడం, ఇది దేవుని కృపావరమే. సహనము కలిగి ఉండడం, ఇది పవిత్రాత్మ దేవుడు వారికి ఒసగిన కృపావరమే. ఉన్నదానిలో లేని వారికి ఇచ్చే స్వభావమును కలిగి ఉండడం, ఇది పరిశుద్ధాత్మ యొక్క కృపావరమే. నా తరపున కొన్ని ఆత్మలను దేవుని వద్దకు చేర్చాలి అనే ఆశ కలిగి ఉండడం,
పరిశుద్ధాత్మ కృపావరమే. శత్రువులను సైతము ప్రేమించగలగడం, ఇది ఆత్మదేవుడు వసగే కృపావరమే. నిరాశ్రయులైన వారికి ఆశ్రయాన్ని కల్పించటం, అటువంటి వారికి ఆశ్రయాన్ని ఏర్పాటు చేయటం కృపావరమే. దీనికి చక్కటి ఉదాహరణ పునీత మదర్ తెరేసా గారి జీవితం. దిక్కులేని వారికి ఆశ్రయము కల్పించి వారిని ఆదరించి సేవలను అందించే గొప్ప కృపావరమును మదర్ తెరేసా గారు పొందుకున్నారు. అలాగే పెద్దౌటపల్లి దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు పవిత్రాత్మ కృపావరమును పొందుకున్నారు. వారు మరణాన్ని ముందుగానే గుర్తించారు. దేవుని పేరిట ఎన్నో అద్భుత కార్యములను, రోగులకు స్వస్థతలను దయచేశారు. సువార్త పరిచర్యలో అనేక మంది అన్యులను నిజదేవుణ్ణి తెలుసుకునేటట్లు దేవుని విశ్వాసులుగా వారి జీవితాలను మార్చి ఉన్నారు. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణము చేసి ప్రయాణమును క్షణాలలో చేరుకునే కృపావరాన్ని పొందుకున్నారు. ఈ విధంగా బ్రదర్ జోసెఫ్ తంబి గారు అనేకమైన దేవుని కృపావరాలను పొందుకున్నారు. అలాగే ప్రార్థించే శక్తిని కలిగి ఉండడం పరిశుద్ధాత్మ యొక్క కృపావరమే. అలాగే స్వస్థతా వరములు కలిగి ఉండటం ఆత్మ యొక్క కృపావరమే. కొందరు మన గురించి వారి హస్తములను మన తలపై ఉంచి ప్రార్థించగానే స్వస్థతలను పొందుకుంటాం. ఇది దేవుని కృపావరమే. దేవుని పేరట అద్భుత కార్యములు చేయడం పవిత్రాత్మ వసగిన కృపావరమే. జ్ఞానము కలిగి సమాజానికి ఉపయోగపడే నూతన పరికరాలను, వైద్య రంగంలో అధునాతన టెక్నాలజీని, భయంకరమైన వ్యాధులకు మందులను కనిపెట్టడం, ఇలాంటి పనులన్నీ, కార్యాలన్నీ కూడా దేవుని కృపావరాలే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా దేవుడు మనందరికీ ఏదో ఒక కృపావరాన్ని ఇచ్చి ఉన్నారు. ఏదో ఒక పరిశుద్ధాత్మ వరాన్ని మనందరికీ కూడా ఇచ్చి ఉన్నారు. మరి ఆ కృపావరాన్ని మనము వినియోగిస్తున్నామా లేదా అనేది మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు మనకు వసగిన కృపావరమును మనము ఉపయోగిస్తున్నామా లేదా అని పరిశీలించుకొని, ఆత్మదేవుడు నాకు ఇచ్చిన నాలో ఆ కృపావరము ఏమిటి అని గుర్తించి పరిశుద్ధాత్మ కార్యములను, పనులను మనము జరిపించుకోవాలి. అప్పుడే దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనము నెరవేర్చినట్లు అవుతాము. ఎవరైనా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తున్నారు అంటే అది ఆత్మకార్యమే. ఎవ్వరూ తమంత తాముగా సొంతగా ఏమీ చేయలేరు. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అని మనందరం కూడా తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీ సభకు దేవుడు ఇచ్చిన వరాలు చాలా విలువైనవి, పవిత్రమైనవి. మనకు ప్రత్యేకంగా మన జన్మ పాపము తొలగించుకోవటానికి జ్ఞానస్నాన దివ్య సంస్కారము శ్రీ సభకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము, భాగ్యము, ధన్యత. ఈ జ్ఞానస్నాన సాంగ్యము ద్వారా జన్మ పాపమును తొలగించి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశించుట మరొక గొప్ప పవిత్రమైన, ఎంతో విలువైన భాగ్యం. అలాగే పాప సంకీర్తన సాంగ్యము, దివ్య సప్రసాద స్వీకరణ మరియు ధృవీకరణ సాంగ్యములు, వీటన్నిటినీ కూడా శ్రీ సభ ద్వారా ప్రత్యేకంగా దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. శ్రీ సభలో జన్మించిన బిడ్డలముగా మనందరం ఎంతో ధన్యులం. అనుదినము శ్రీ సభ ద్వారా మనకు దేవుడు ఏర్పరిచిన దివ్య బలి పూజలో పాల్గొని ఆ దేవుని కృపను పొందుకోవాలి. మనందరము పరిశుద్ధాత్మ నడిపింపులో సైతానుకు లొంగకుండా, ఎటువంటి పొరపాట్లను చేయకుండా శాంతి కలిగి జీవిస్తూ, ఒకరి ఎడల ఒకరము ప్రేమతో, సహనముతో, క్షమాపణతో, దేవుడు మనకు వసగిన ప్రత్యేక కృపా వరములతో, దైవ జ్ఞానముతో జీవిస్తూ, ఒకరినొకరు క్షమించుకుంటూ దేవుని యొక్క క్షమాపణను మనం పొందుకుందాం. దేవుని ఎడల విశ్వాసమును, భయమును, భక్తిని కలిగి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ, దేవుని యొక్క బోధనలను ఆలకిస్తూ, స్వీకరిస్తూ, నెరవేరుస్తూ ఆ దైవరాజ్యములో వారసుల మగుటకు పరివర్తనతో కలిగినటువంటి మంచి జీవితాన్ని జీవించుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, పెంతకోస్తు అనేది కేవలము 2000 సంవత్సరముల క్రితము జరిగిన ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. కథోలిక విశ్వాసములో మనం అభ్యసించే ప్రతి దివ్య సంస్కారములో, ముఖ్యంగా ధృవీకరణ దివ్య సంస్కారము ద్వారా మనము అదే పెంతకోస్తు అనుభవాన్ని,
అదే పవిత్రాత్మ శక్తిని, వరాన్ని పొందుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఓ పవిత్రాత్మ దేవా, వేం చేయము. మా హృదయములను మీ దైవాగ్నితో రగిలించుము. మా భయాలను తొలగించి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించే ధైర్యాన్ని, జ్ఞానమును మాకు ప్రసాదింపుము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్.